శ్రీశైలం ప్రాజెక్ట్ ఐటీడీఏ ఆఫీస్ ప్రక్కన డ్రైవర్స్ కాలనీ పేరు చెప్పి ఇరిగేషన్ శాఖ ఎంప్లాయీస్ లక్షలకు ఈ ఇరిగేషన్ భూమిని అమ్ముకోవడం సభమా? మరి ఇరిగేషన్ శాఖ మరియు ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు? వారి పరిధి ఎక్కడ ఉంది? ఈ ఇరిగేషన్ శాఖ పేరు చెప్పి లక్షలు దండుకుంటున్నది ఎవరు? వీరికి సపోర్ట్ చేస్తున్నది ఎవరు? ఈ భూమిలో ఎన్ని చేతులు మారినాయి? మరి ఇరిగేషన్ శాఖ వారు ఏమి ఆలోచనలు చేయడం లేదా? ప్రాజెక్ట్ ఎస్సీ గారికి కూడా ఏమీ తెలియదా? తెలిస్తే మరి ప్రాజెక్ట్ ఎస్సీ నిద్రపోతున్నారా? క్యాంప్ అండ్ బిల్డింగ్స్ అధికారులు ఏం చేస్తున్నారు? మరి వీరందరూ సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీ ఎంప్లాయీస్ ఇలా దోపిడీలకు దుర్మార్గాలకు పాల్పడుతుంటే దీన్ని అరికట్టాల్సిన వ్యక్తులు ఎవరు? ప్రాజెక్ట్ ఈ గారికి ఏమి తెలియదా? తెలిస్తే మాకెందుకులే అని ఊరుకుంటున్నారా? డ్రైవర్స్ కాలనీ అంటే ఒక మహోన్నతమైన ప్రాజెక్ట్. వారు మాత్రం వేరే ఇరిగేషన్ క్వార్టర్లలో ఉంటూ ఈ స్థలాలను అమ్ముకోవడం ఎంతవరకు సబబు? ప్రాజెక్టు ఏసీ వారికి తెలియాలి. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మీడియా పరంగా తెలియజేస్తాం. ఈ భూములు అమ్ముకున్న వారు అందరూ ఇరిగేషన్ ఎంప్లాయీస్, ఐటీడీఏ ఎంప్లాయీస్. మరి వీరికి ఎందుకు ఇలా ఇరిగేషన్ శాఖ ఈ పరిధి ఇచ్చింది? దీనిని గమనించుకొని డ్రైవర్స్ కాలనీ ఎంప్లాయీస్ ఏర్పాటు చేసుకోలేదు. ఇతరులకు ఎందుకు అమ్ముకున్నారు? ఈ టోటల్ బాధ్యత ప్రాజెక్ట్ ఎస్సీ ఈ బాధ్యత వహించాల్సిందే. ఈ భూమికి పంచాయతీరాజ్ శాఖకు ఎలాంటి సంబంధాలు లేవు. ఇది ఇరిగేషన్ డ్రైవర్స్ కాలనీ. రేపు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఐటీడీఏ ఆఫీస్ ప్రక్కన డ్రైవర్స్ కాలనీ పేరు చెప్పి ఇరిగేషన్ శాఖ ఎంప్లాయీస్ లక్షలకు ఈ ఇరిగేషన్ భూమిని అమ్ముకోవడం సభమా? మరి ఇరిగేషన్ శాఖ మరియు ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు? వారి పరిధి ఎక్కడ ఉంది? ఈ ఇరిగేషన్ శాఖ పేరు చెప్పి లక్షలు దండుకుంటున్నది ఎవరు? వీరికి సపోర్ట్ చేస్తున్నది ఎవరు? ఈ భూమిలో ఎన్ని చేతులు మారినాయి? మరి ఇరిగేషన్ శాఖ వారు ఏమి ఆలోచనలు చేయడం లేదా? ప్రాజెక్ట్ ఎస్సీ గారికి కూడా ఏమీ తెలియదా? తెలిస్తే మరి ప్రాజెక్ట్ ఎస్సీ నిద్రపోతున్నారా? క్యాంప్ అండ్ బిల్డింగ్స్ అధికారులు ఏం చేస్తున్నారు? మరి వీరందరూ సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీ ఎంప్లాయీస్ ఇలా దోపిడీలకు దుర్మార్గాలకు పాల్పడుతుంటే దీన్ని అరికట్టాల్సిన వ్యక్తులు ఎవరు? ప్రాజెక్ట్ ఈ గారికి ఏమి తెలియదా? తెలిస్తే మాకెందుకులే అని ఊరుకుంటున్నారా? డ్రైవర్స్ కాలనీ అంటే ఒక మహోన్నతమైన ప్రాజెక్ట్. వారు మాత్రం వేరే ఇరిగేషన్ క్వార్టర్లలో ఉంటూ ఈ స్థలాలను అమ్ముకోవడం ఎంతవరకు సబబు? ప్రాజెక్టు ఏసీ వారికి తెలియాలి. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మీడియా పరంగా తెలియజేస్తాం. ఈ భూములు అమ్ముకున్న వారు అందరూ ఇరిగేషన్ ఎంప్లాయీస్, ఐటీడీఏ ఎంప్లాయీస్. మరి వీరికి ఎందుకు ఇలా ఇరిగేషన్ శాఖ ఈ పరిధి ఇచ్చింది? దీనిని గమనించుకొని డ్రైవర్స్ కాలనీ ఎంప్లాయీస్ ఏర్పాటు చేసుకోలేదు. ఇతరులకు ఎందుకు అమ్ముకున్నారు? ఈ టోటల్ బాధ్యత ప్రాజెక్ట్ ఎస్సీ ఈ బాధ్యత వహించాల్సిందే. ఈ భూమికి పంచాయతీరాజ్ శాఖకు ఎలాంటి సంబంధాలు లేవు. ఇది ఇరిగేషన్ డ్రైవర్స్ కాలనీ. రేపు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు.